అందరికీ నమస్కారం. నేను శిరీష. శ్రీవెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను శుక్రవారం వీడియో రాలేదంటే అనుకోవచ్చు మీరు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, అంటే శనివారాలు కూడా పూజ చేసుకుంటున్నాం కాబట్టి శుక్రవారాలు ఇంకా సింపుల్గా పూజ చేసుకుని, ఎందుకంటే శుక్రవారం నీరసపడితే శనివారం ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా కష్టం అవుతుందని చెప్పని శుక్రవారం సింపుల్గానే కామాక్షి దీపం పెట్టుకుని సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను. అందులో నేను వీడియో షేర్ చేయలేదు. ఈరోజు శనివారం కదా, రెండో శనివారం. అందులోనూ చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా 7 శనివారాలు చక్కగా జరగాలని స్వామికి నమస్కరించుకుని ఉదయానికి ఇద్దరం మళ్ళీ చక్కగా తలస్నానం చేసి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం అనమాట. ముందు మంచిగా గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం మిగతా పనులన్నీ చూసుకోవచ్చు. ఇవాళ ఇంకొకటే హార్డ్వేర్ పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. శ్రావణికేమో ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది. దీని డీటెయిల్స్ అన్నీ మీకు మండే ఇస్తాను నేను. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా మంచిగా, అంటే క్యూట్గా అనిపించింది. శ్రావణి గెటప్ అది చూద్దరు కానీ మీరు మండే వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే మేము ఈవినింగ్ వెళ్ళాలి. సో దానికి ఏంటంటే మధ్యాహ్నం శ్రావణిని పంపించాలి. కొంచెం అంతా హడావుడిగా ఉంది పూజది చేసుకుని, కానీ పూజ మాత్రం ప్రశాంతంగానే చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి ఏదో సింపుల్గా వంట చేసేసి సరిపోతుంది కాబట్టి మేము మనస్ఫూర్తిగా చక్కగా భగవంతుడి పూజ చేసుకోవడానికి టైం ఎక్కువ ఉంది. ఎలాగో ఇద్దరికి ఆయనకి సెలవే కాబట్టి అని చెప్పని ఫస్ట్ ప్రసాదం చేసేసుకుని పక్కన పెట్టుకుంటే అప్పుడు పూజ దగ్గర అన్నీ రెడీ చేసేసుకుంటే లేకుండా చేసుకోవచ్చని ఇవాళ ఏంటంటే కొంచెం ప్రసాదంగా చేద్దామని అనుకున్నాను. అంటే రైస్కి సంబంధించినవి ఏమి తిన్నానుకున్నాను కాబట్టి ప్రసాదం అయితే కొంచెం స్వామివారి పెట్టాక మధ్యాహ్నం కొంచెం అప్పుడు తినచ్చు. ఎందుకంటే మా వారికి కొంచెం లైట్గా వైరల్ ఫీవర్ వచ్చింది పాపం. ఈ రోజున లేవలేకపోతున్నా, అయినా పర్వాలేదు, స్వామి ఓపిక ఇస్తారు చక్కగా చేసుకోవడానికి అని చెప్పని కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. అంటే మరీ పొద్దున్నే కాకుండా కొంచెం ప్రశాంతంగా అన్ని పనులు అయ్యాక అప్పుడు స్టార్ట్ చేసాము. మామూలుగా ఇది బ్రౌన్ షుగరు, అందులో ఆ రంగు వచ్చింది. ప్రసాదం కొంచెం జీడిపప్పులు అది వేసి ప్రసాదం రెడీ చేసేసుకున్నాక అప్పుడు దేవుడి దగ్గరికి ఏమేం కావాలి ఇద్దరం చెరువు పని అనమాట. ఆయన పువ్వులు అవన్నీ కోసి తీసుకొస్తే నేను ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టడం అనమాట దేవుడి దగ్గర. అంటే మనకి వస్త్రాలు లాస్ట్ టైం ఏంటంటే అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని చేసుకున్నాను. యాక్చువల్గా అనుకున్నాం కానీ ఆ రోజు చేసుకుందాం అనుకోలేదు. ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం ఇబ్బంది రోజులు, చేసుకోనా అన్న సంగతి నాకే తెలియదు. ఆ రోజున చెప్పాను కదా, ఏకాదశి అని రోజు మొదలు పెట్టాలని కూడా నాకు అనుకోలేదు. కానీ మనసులో మాత్రం చేసుకోవాలి అని మాత్రం ఉందంతే. ఉదయం వరకు చూసుకున్నాను, హ్యాపీగానే ఉంది, పర్వాలేదు చేసేసుకోవచ్చు అని చెప్పని అప్పటికప్పుడు అనుకుని చేసుకోవడం వల్ల నేను పూర్తిగా, అంటే అన్ని రకాలు సమకూర్చినట్టుగా చేసుకోలేకపోయాను. ఇది నేను లాస్ట్ టైం తప్పు చెప్పాను. ఇది సప్త శనివారం వ్రతం కాదు, ఇది వెంకటేశ్వర స్వామి వ్రత కల్పమట. అమ్మ తర్వాత యాక్చువల్గా అందులో ఉంది కథలో, కానీ నేను 7 శనివారం వ్రతం అని చెప్పని అనుకున్నాను అనమాట. కానీ తర్వాత చెప్పారు, అమ్మ ఇది వెంకటేశ్వర స్వామి వ్రత కల్పము మనం చేసుకునేది. ఎందుకంటే నేను లాస్ట్ టైం పెట్టిన తర్వాత చాలామంది అక్క మీరు పిండి దీపాలు పెట్టలేదేంటి, అక్క మీరు కలసం పెట్టలేదేంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సప్త శనివారం వ్రతంలో అంటే మనం ఒక రకంగా నిష్టగా చేసుకుంటాం. ఏదైనా సరే పూజ ఎలా అయినా చేసుకోవచ్చు. మనం ఈ దీపాలు పెడితేనే స్వామి అనుగ్రహిస్తారా, పెట్టకపోతే అని కాదు. నువ్వుల నూనె దీపారాధన పెట్టుకున్నా శనివారం మంచిదే, పిండి ప్రమిదలు చేసుకుని పెట్టుకున్నా మంచిదే, ఇంకా మంచిదే. ఇంకా మన భక్తి, మన శక్తి, మన కొలది మనం ఎంత చేసుకుంటే స్వామి అంత అనుగ్రహిస్తారు. అంతే తప్ప ఏదైనా పెట్టలేదు అంటే ఎప్పుడు భయపడకూడదు. అమ్మో ఇది నేను చేయలేకపోయాను, ఈ వస్తువు నాకు పూజలో లేదు అని ఎప్పుడైనా భయపడ్డామో అది భక్తి అవ్వదు, భయం అవుతుంది అంతే మనకి. అమ్మ మాకు ఎప్పుడు అదే చెప్తారు. నేను కూడా మీ వీడియోస్లో చాలామంది చెప్పాను. సరే ఈరోజు పిండి ప్రమిదలు పెట్టుకుందాము అని చెప్పి నాకు కూడా అనిపించింది. నేనే ఇంతకుముందు ఎప్పుడో మీకు కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల కింద చెప్పాను కదా, పిండి ప్రమిదలు పెట్టి చేసుకుంటున్నాను అని చెప్పని. 7 పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెంచుకుంటూ అయినా పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు, లేకపోతే 2, 3 మన ఇష్టం. ఇందులో ఇదే నియమం అంటూ ఏది ఉండదు. మనస్ఫూర్తిగా భక్తిగా మనం పూజ చేసుకున్నామా లేదా, స్వామి కథ ఏమైనా ఉంటే చదువుకున్నామా, అష్టోత్తరం, ఆయనకి ఏమైతే షోడశోపచార పూజ ఉందో, అమ్మవారికి అయ్యవారికి సంబంధించింది ఉందో అవి చక్కగా మనం చదువుకుని పూజ చేసుకున్నామా అన్నది మెయిన్. మన మనసులో భక్తి ఒక్కటే మనకి 100% మన పూజకి కూర్చోడానికి తప్ప మనం ఏమేం చేసాము, ఇందులో ఏం తక్కువైంది, ఏం లేదు అన్నది మాత్రం ఎప్పుడూ ఉండదు. నాకు కుదిరినంతలో ఈరోజు ఆవు పాలు లేవు పిండి ప్రమిదలు చేయడానికి అని చెప్పని నేను గేదె పాలే కలుపుకుని, ఇదేమి అందులో మళ్ళీ ఇది కలిపితేనే తప్పని కుదిరిన వాళ్ళు లేని వాళ్ళు ఏది ఉంటే మనం దాంట్లోనే ఇదే స్వామి నేను నీకు సమర్పించగలను అని చెప్పని మనసులో దండం పెట్టుకుని చేసుకోవడమే. కొంచెం నేను బియ్యపిండిలో బెల్లం తురుము కొంచెం వేసి, అలాగే కొంచెం పాలు పోసి అలా పిండి ప్రమిదల కిందంతా రెడీ చేసుకున్నాను. దానికి చక్కగా నామాలు వెంకటేశ్వర నామం పెట్టినట్టుగా గంధం బొట్టు కుంకుమ బొట్టులతోటి చక్కగా అలంకరణ చేశాను. మేము బెంగళూరులో ఉన్నప్పుడు అనుకుంటా వీడియో షేర్ చేశాను.
అప్పుడు చాలామంది ఆదరించి ఎంతోమంది చూసి చేసుకున్నారు. మళ్ళీ నాకు చెప్పానుగా ఇన్ని రోజులు పట్టింది మళ్ళీ చేసుకోవడానికి. అలాగే పైన బంగారు లక్ష్మీదేవి వెంకటేశ్వరం రెడీ చేసుకుని, గణపతిని రెడీ చేసుకుని, ముందుగా ఈసారి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అలాగే పిండి ప్రమిదలు అన్నీ కూడా 7 రెడీ చేసుకుని చక్కగా పెట్టుకుని, పిండి ప్రమిదల్లోకి మామూలు దీపారాధనలోకి నేను ఆవు నెత్తినే వాడుతున్నాను. ఆవు నెత్తితో చేసుకుంటే ఇంకా మంచిది. అంటే చెప్పాను కదా, మనం చేసుకునే భక్తిని బట్టి మనం ఎంత వీలుగా ఉంటే అంతవరకు చేసుకోవచ్చు. అది ఇదేంటంటే శంకుచక్ర దీపం ఎప్పుడు శనివారం పెట్టుకుంటాం కదా, అందులో మాత్రం 7 ఒత్తులు వేసుకుని నేను నువ్వుల నూనెతోనే పెట్టుకుని చేసుకుంటాను. ఇప్పుడును చక్కగా నామాలు అవి పెట్టేసరికి ఎంతో కళకళ కాడుతున్నట్టుగా ఉంది. విడిగా పెట్టుకున్నాను. ఒక చిన్న పీఠం పెట్టుకుని శంకుచక్ర దీపం రెడీ చేసుకున్నాను. దాంట్లోకి మాత్రం 7 ఒత్తులు కలిపేస్తాను. మిగతా అన్నీ కూడా 2 ఒత్తులు కింద పెట్టుకున్నాను అనమాట. పువ్వులని రెడీగా ఉన్నాయి. చక్కగా దీపాలు ఇలా పెట్టేసరికి ఎంతో కళకళాడుతున్నట్టుగా అనిపించింది. ఈ పూజ చెప్పాను కదా, వ్రతకల్పం మనం మామూలుగా వ్రతం చేసుకున్నట్టుగా. అలానే కలశం పెట్టాలా అనేది మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. కలశం పెట్టకపోయినా పర్వాలేదు. మనం మామూలుగా సత్యనారాయణ వ్రతము అవి అంటే కలశం పెట్టుకుని చేసుకుంటాము. వెంకటేశ్వరం కాబట్టి మనకి ఇందులో కథలు ఉంటాయి, ఒక 5 అధ్యాయాల కథలు ఉంటాయి. అమ్మ PDF పంపించారు నాకు ఇది. అదే ఎప్పుడు కథలైనా మనం ఇంత పూజ చేయలేకపోయినా అందులో 5 అధ్యాయాల కథలు ఉంటాయి కాబట్టి అవి కూడా మనం శ్రద్ధగా చదువుకోవచ్చు. చక్కగాను 7 వారాలు కూడా మనం ఆ కథలు చదువుకుని 5 అధ్యాయాలు చదువుకుని కూడా పూజ చేసుకోవచ్చు. స్వామివారికి ఇవాళ ఏంటంటే యజ్ఞోపీతంలో మాల ఉంటే కనుక అది వేసానంటే ఇంక పువ్వులు అంటూ ఏం కట్టలేదు నేను, అందుకని అది వేశాను. వస్త్రాలు యజ్ఞోపీతాలు లాస్ట్ వీక్ మర్చిపోయాను అనమాట నేను. అమ్మ తర్వాత గుర్తు చేశారు అవి కూడా సమర్పించాలి అని చెప్పని. సరే అని ఈరోజు ప్రసాదము, వడపప్పు, పానకం, చనివిడి అన్నీ రెడీ చేసుకుని దీపారాధన అది ముందు చేసుకున్నాక అప్పుడు ఆచమనం అది చేసి తర్వాత ముందు గణపతికి షోడశోపచార పూజ. గణపతికి కూడా సింపుల్గా కాకుండా షోడశోపచార పూజ అన్ని అర్ఘ్యాలు పాద్యాలు ఆయనకి కూడా సమర్పించినట్టు చేసి, పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు మనం, ఏదైనా గణపతి విగ్రహం ఉంటే కూడా పెట్టుకోవచ్చు. పసుపు గణపతిని పెట్టుకుంటే శ్రేష్టం. మళ్ళీ దాన్ని చక్కగా పూజ అంతా అయిపోయాక కలిపేసిన తర్వాత రోజు తీసి నీళ్ళల్లో కలిపేసి మనం మొక్కల్లో వేసేయచ్చు. నేనేంటంటే గణపతి విగ్రహం ఉంది కదా అని చెప్పని అది పెట్టుకుని దానికే షోడశోపచార పూజ అది చేశాను. దీపారాధన అయిన తర్వాత మనం ఆచమనం చేసి అప్పుడు పూజను మొదలు పెట్టాలి. ఇలాగే 7 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకుని దీపారాధన చేసి, దీపారాధనకు కూడా దీపజ్యోతికి నమస్కరించి ఆయన దీపానికి కూడా కొంచెం బొట్టు, అక్షింతలు, కుంకుమ అన్నీ సమర్పించి అప్పుడు మనం మిగతా పూజ అంతా చేసుకోవచ్చు. ఈ చక్కగా సతీ దంపతి ఇద్దరు కలిపి చేసుకుంటే చాలా మంచిది. నేను చెప్పానుగా సత్యనారాయణ వ్రతం లాగానే వెంకటేశ్వర వ్రతం అనమాట ఇది, వ్రతకల్పము. మీకు ఎవరికి చదవడం రాని వాళ్ళు లేకపోతే ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా ఏమీ లేదు. ఓం శ్రీ లక్ష్మీ పద్మాశ్రమే శ్రీ వెంకటేశ్వర నమః పాదయోపాద్యం సమర్పయామి అలా ఒక పేరు చెప్పుకుని మంత్రం చదవకపోయినా అలా అనుకుని స్వామివారికి అవి నివేదిస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే వెనకాల ఏదైనా క్యాసెట్ లాంటిదంటే ఏదైనా యూట్యూబ్లో వచ్చేది ఏదైనా పెట్టుకుని కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మనకి చదువు రాదు కదా, పర్వాలేదు ఎలా చేసుకోవాలి అనేది ఏం ఒక్కర్లేదు. లేకపోతే ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః అలా ఏదైనా వెంకటేశ్వరం సంబంధించిన ఏదైనా అనుకుంటూ మనం ఏం సమర్పించాలో అవన్నీ చక్కగా సమర్పించి ప్రసాద నైవేద్యాలు, ధూపదీపాలు అవి చక్కగా స్వామికి ఇవ్వచ్చు. లాస్ట్ వీక్ మీరు చెప్తే ఈ వారం ఇంకొంచెం శ్రద్ధగా అంటే ఇంకొంచెం మనస్ఫూర్తిగా చేసుకున్నట్టుగా అనిపించింది. అంటే చక్కగా అన్నీ కుదిరి ఏదైనా చిన్న లోటు ఉంటే అవి కూడా ఆలోచించుకుని ముందుగానే రెడీ చేసుకుని, ఆవు పాలు ఒక్కటే కొంచెం మిస్ అయినా అనిపించింది. నెక్స్ట్ టైం ఆవు పాలు కూడా ముందు రోజుకే రెడీ చేసుకుని పెట్టుకోవాలి అని అనిపించింది. అదొక్కటి దొరకలేదు మాకు, అందుకని మామూలు పాలతో కలిపి నేను పిండి ప్రమిదలు చేసుకోవాల్సి వచ్చింది. భూతోచ్చారణము ప్రతిష్టస్తు భూతిశాచ యతే భూమి భారక యతే క్షమ విధో దేన బ్రహ్మకర్మ సమారభే అక్షంతులు గడపకు వేయవలను. వాసన చూసి అనంతరం కృషి ముక్కులో మూసుకుని ప్రాణాయామం చెప్పిన ఓం భూర్భువస్సుహైన్యం ప్రచోదయాత్ అపజ్యోతి అశోభృతం బ్రహ్మ భూర్భువశోరం మమ పాత్ర శివరశుద్ధి శుభమూర్తి శ్రీ మహావిష్ణురజ్ఞ గౌతమానస్య అజ్ఞ దివ్య పరార్థ శ్వేత వరహ కల్పే వైద్య ప్రణతి కలిగి मेरो दक्षिणे वायुव्य प्रदेशे कृष्णा गोदावरी मध्यभागे स्वगृहे स्वगृहे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुजन सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारे चांद्रमानः स्वस्य श्री
పిండి ప్రమిదల్లో ఉన్న దీపాల కాంతిలోనూ బంగారు లక్ష్మీదేవి వెంకటేశ్వరం చక్కగా కళకళలాడుతున్నట్టుగా ఉన్నారు. స్వామివారు కూడా నిలువెత్తు విగ్రహం ఎంత బాగున్నట్టు ఉంది. అటుపక్క శంకు చక్రాదులు కూడా చక్కగా వెలుగుతూ ఉండేసరికి ఎంతో కళగా అనిపించింది. పూజా ప్రాసెస్ అంతటా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అందరికీ అష్టోత్తరం, అమ్మవారిద్దరికి, ఇద్దరు అమ్మవారికి, లక్ష్మీ పద్మావతి వారికి, వెంకటేశ్వరంకి అష్టోత్తరం, షోడశోపచార పూజ, గణపతికి ఇవన్నీ చదువుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి కొంతసేపు ఆయన చదవడం, నేను పూజ చేసుకోవడం, ఆయన చేపట్టుకుంటే కొంచెం నేను చదువుతున్నప్పుడు ఆయన ఇద్దరం కలిపి అలా అనుకున్నట్టుగా పూజ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు కొంచెంసేపు చదువుకుంటూ అలాను. గణపతి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆయనకి మామూలుగా షోడశోపచార పూజ, మనము వస్త్రయుగ్మం అన్నీ పాదయోపాద్యం, హస్తయోర్ఘ్యం కానీ, నైవేద్యం కానీ, యజ్ఞోపీతం, గంధం, పువ్వులు, అక్షింతలు అన్నీ సమర్పించి బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఆయనకి పూజ అయినట్టు అవుతుంది. అప్పుడు మనం మెయిన్ ఏ దేవుడు అనుకున్నామో అక్కడ ఆయనకి పూజించాలన్నమాట. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతియ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గౌరీనందన గజానన గిరిజానందన నిరంజన పార్వతీనందన శుభానన పాహి ప్రభో మాం పాహి ప్రసన్న గౌరీనందన గజానన గిరిజానందన నిరంజన పార్వతీనందన శుభానన పాహి ప్రభో మాం పాహి ప్రసన్న. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పానైనా పత్రానైనా ఉంచవలెను. తర్వాత లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఇలాగే షోడశోపచార పూజ అంతా ఒక్కొక్కటి సమర్పిస్తూ చేసుకోవాలి మనం. వెంకటేశ్వర స్వామికి ఏంటంటే తులసి దళాలతో మనం అష్టోత్తరం చేస్తే చాలా మంచిది. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని, ఒక 3, 4 ఎన్నో కన్నా ఉంటే కనుక చక్కగా స్వామివారికి తులసి దళంతో, అమ్మవారికి ఏంటంటే కుంకుమ లేకపోతే పువ్వులు. మనం అస్తమాటు వేయడానికి అంటే కొంచెం కింద దీపాలు ఉన్నప్పుడు వేడిగా తగులుతుంది, అస్తమాటు వేయడం కష్టం అనుకున్నప్పుడు తులసి దళాలు అయితే సరే, కుంకుమ అయితే కనుక చేత్తో పట్టుకుని మనం అంతా అష్టోత్తరం అంతా అయిపోయాక కూడా అమ్మవారి దగ్గర కుంకుమ అంతా కూడా వేసేయచ్చు. ఒకటేసారి చేత్తో పట్టుకుని అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత కూడా వేయచ్చు. అంటే మనం వంగడానికి ఇబ్బంది ఉన్నా, లేకపోతే దీపాలు మేంచి వేయాలని వేడి తగులుతున్నప్పుడు అలా కూడా చేయొచ్చు. ప్రతి నామానికి వేయకపోయినా పర్లేదు. 108 నామాలు అయిపోయిన తర్వాత అయినా కూడా మనం ఆ కుంకుమ తీసుకుని చక్కగా అమ్మవారికి సమర్పించవచ్చు. అథాంగ పూజ. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. శ్రీ వెంకటాచలధీశాయ నమః. గుల్ఫౌ పూజయామి. శ్రీ ప్రదాయకాయ నమః. జననీ పూజయామి. శ్రీ పద్మావతీపతయ నమః. జంగే పూజయామి. జ్ఞానప్రదాయ నమః. ఉరుం పూజయామి. అలా జ్ఞానప్రదాయ నమః. ఉరుం పూజయామి. శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. మహాభాగాయ నమః. నాభిం పూజయామి. నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాలహృదయ నమః. హృదయం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః. స్తనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. వరప్రదాయ నమః. సంకంఠం పూజయామి. లోకనాథాయ నమః. స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణకీర్తాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం వర్చస్వినే నమః. లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర నమః. దివ్య సుందర విగ్రహం పూజయామి. ఒక్కొక్కటి వద్దాం. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంసాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. కుంకుమేదండి.
ఓం ప్రకృతే నమః వికృతే నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః విభూత్యై నమః సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః వాచ్యాయ నమః పద్మాలయాయ నమః పద్మే నమః ఓం శుచ్యాయ నమః స్వాహాయ నమః స్వధాయ నమః సుధాయ. అలరులు కురియగా ఆడెనదే అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడెనదే అరవిరి సుబగుల అతివలు మేచగా అరవిరి సుబగుల అతివలు మేచగా అరతెర మరుగున ఆడెనదే అరతెర మరుగున ఆడెనదే వరుసగ పూర్వ దువాళపు తిరుపుల వరుసగ పూర్వ దువాళపు తిరుపుల హరిగరిగింపుచు అలమేల్మంగ హరిగరిగింపుచు అలమేల్మంగ అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడినదే. సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మ అంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశూభః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దనః. ఇది రెండో శనివారం మేము చేసుకున్న పూజా విధానం. అది కొంచెం లెంగ్తీ అయినా మీ అందరికీ నచ్చుతుంది చూడడానికి అని అనిపించి షేర్ చేస్తున్నాను నేను. మీకు ఎలా ఉంది ఏంటని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం చేసుకోకపోయినా ఒక్కొక్కసారి చూస్తే కూడా మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా, అందుకని మీకు వీడియో షేర్ చేశాను. మీరు కూడా ఉత్సాహంగా ఉండి చేసుకునే సంకల్పం ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా చేసుకుంటారని చెప్పని ఇది శుక్రవారం అదే ఈ శనివారం వీడియో ఇది ఈ రోజున మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ శనివారం శుభాకాంక్షలు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.